హలో ఎవ్రీవన్, హాయ్. ఇన్ని రోజులు చూడలేదని బాధపడ్డారా? నో ప్రాబ్లం. కొంచెం ఫ్యామిలీ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను బయటికి యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ చేయడానికి రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను. డోంట్ వరీ, నేను మళ్ళీ కొత్త కంటెంట్స్ తోటి కొత్త వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, గంట బెల్లను కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చాను, ప్లస్ కొంచెం బాధ కూడా ఉంది, రెండు ఉన్నాయి. సో వెళ్ళిపోదాం లోపలికి. సో టాపిక్ ఏంటంటే మన టెస్ట్ సిరీస్ అవుతుంది కదా ఇప్పుడు. సో బీజీటీ టెస్ట్ సిరీస్ అవుతుంది. సో 2 టెస్ట్ సిరీస్ అయిపోయాయి, 3rd టెస్ట్ సిరీస్ నిన్ననే అయిపోయింది. సో టెస్ట్ సిరీస్ వల్ల మనకి చాలా నేను చాలా క్రికెట్ పెద్ద ఫ్యాన్ అండి. క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది తెలిసే ఉంటుంది. సో ఏం జరిగిందంటే మన ఓకే ఓడిపోతున్నాం, థర్డ్ టెస్ట్ సిరీస్ ఓడిపోతున్నాం అనే ఒక టెన్షన్ అనేది ఉండే అందరికీ. సో ఆ టెన్షన్ వల్ల మనము ఆస్ట్రేలియా ప్లేయర్స్ వచ్చేసి 445 కొట్టారు. ఓకే కొట్టారు. సో మన ప్లేయర్స్ తర్వాత బ్యాటింగ్కి వచ్చారు. ఏం జరుగుతుందో అనుకున్నాం. ఒక్కొక్కరు అనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ జైస్వాల్, తర్వాత మన గిల్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ, తర్వాత రిషబ్ పంత్. అర్రే ఏం జరుగుతుంది రా భయ్ మ్యాచ్ అని అనుకున్నా నేను. అర్రే ఏంటిది మా ఓడిపోతామా అనుకోని ఒక టెన్షన్ అనేది ఉండిపోయింది. కానీ కేఎల్ రాహుల్ బాగా ఆడాడు, జడేజా సార్ సూపర్ ఆడాడు. తర్వాత వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. ఏం చేస్తాం, ఏమైద్దో ఏమో అనుకున్నాం మ్యాచ్. అప్పుడు దిగారమ్మా ఇద్దరు బౌలర్స్, సూపర్ ఆడారు. జెస్సీబాయ్ అండ్ మన అక్షయ్, ఆయన ఇద్దరు ఏమన్నా బ్యాటింగ్ చేశారా. మనం యాక్చువల్లీ 246 కొట్టాలి. 246 కొడితే మనం ప్లే 1లో ఉంటాము. కానీ వీళ్ళు 252 కొట్టేసి ప్లే 1కి వచ్చేసారు. అరే కొట్టిన 6 చూడాలి. మన డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేశారండి. అక్కడ విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, గౌతమ్ గంభీర్ కానీ బాబాయ్ ఏమన్నా ఎంజాయ్ చేశారా, అంత ఎంజాయ్ చేశారు. ఓకే అయిపోయింది మ్యాచ్, ప్లే 1కి వచ్చేసాం. వీఆర్ గివింగ్ ఛాన్స్ టు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ టు బ్యాట్. నిన్న బ్యాటింగ్ అయిపోయింది, వాళ్ళది కూడా బ్యాటింగ్ అయిపోయింది. 86 వరకు కొట్టారు, ఆల్అవుట్ చేసేసాను. ఆల్అవుట్ కూడా చేయలేదు, 7 మెంబర్స్ అవుట్ అయిపోయారు. దే ఆర్ గివింగ్ ఛాన్స్ టు ద ఇండియన్ టీమ్. అరే మనోళ్ళు ఆడడానికి వచ్చారు లేదో వాన స్టార్ట్ అయిపోయింది. అరే ఏంట్రా బాబు వాన అనుకొని టెన్షన్ పడ్డారు అందరూ. ఓకే వాన పడుతుందిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాము. నిన్న ఏం చేస్తాంలే అని చెప్పేసి అప్పటికి డ్రెస్సింగ్ రూమ్లో ఒక సీన్ కనిపించింది నాకు. అశ్విన్ అని విరాట్ హక్ చేసుకుంటున్నాడు. ఏం జరుగుతుంది, ఏదైనా షాకింగ్ న్యూసా అని షాక్ అవుతుంది. అరే ఏం జరుగుతుందిరా బాబు అనుకునే టెన్షన్లో అయిపోయింది మ్యాచ్. డ్రా అయిపోయింది మ్యాచ్. అయిపోయిన తర్వాత రోహిత్ అక్కడ మీడియా ముందుకు వచ్చాడు. అదే టైంకి అశ్విన్ అన్న కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడే అశ్విన్ అన్న ఏమన్నాడు అంటే ఈ టైంలో నాతోటి జెస్సీ అయినా లేకపోతే అక్షయ్ అయినా ఉండాల్సింది అని. అంటే ఏంటిది అసలు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాం. అప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే ఐఎమ్ టేకింగ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ అని చెప్పి అన్నాడు. వాట్ ఈస్ దిస్ అని అనుకున్నాం. ఓహో అయితే అక్కడ విరాట్ అన్నకు చెప్పింది అదేనా, అయితే అందుకేనా విరాట్ అన్న బాధపడుతూ హక్ చేసుకున్నాడు. సో టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంటే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసేసాడు. చేయంగానే ఏమైందంటే ఒకటో థాట్ వచ్చింది. సేమ్ ఇదే టెస్ట్ సిరీస్ అప్పుడు ఇన్ 2014లో ఎంఎస్డి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు ఇది విన్న తర్వాత ఎవరి కంట్లలో కన్నీ రాగలేదు. అరే అశ్విన్ అన్న ఎందుకు వెళ్ళిపోతున్నాడు, హీజ్ అ బెస్ట్ ప్లేయర్, హీజ్ అ బెస్ట్ స్పిన్నర్ బాల్. ఒక్కొక్కరిని ఆట ఎట్లా అంటే ఒక రేంజ్లో ఆడి గెలిపించేస్తాడు.
అలాంటి బౌలర్ని మనం మిస్ అవుతున్నాం, అలాంటి బ్యాటర్ని మనం మిస్ అవుతున్నాం ఇన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. అరే 2024 ఏం జరుగుతుంది అసలు? 2024 మనకి బ్యాడ్ డేగానా, మనకి ఏడుపు తెప్పిస్తుంది ఒక పక్క హ్యాపీనెస్ని తెప్పిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? టూ T20 వరల్డ్ కప్ మనం గెలిచాంలే అని హ్యాపీనెస్ తోటి ఉన్నాం. అంతలో బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. 3 ప్లేయర్స్ ఆర్ టేకింగ్ రిటైర్మెంట్ ఫ్రమ్ T20 అని. అదొక బ్యాడ్నెస్ అనుకుంటే మళ్ళీ ఇదొక బ్యాడ్ న్యూస్. అశ్విన్ అన్న రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి. అలా జెస్సీ అన్న కూడా ఏమన్నాడంటే లైక్ హీస్ గివింగ్ ఛాన్స్ టు యూ యంగ్ ప్లేయర్స్ అని చెప్పేసి అన్నాడు. బట్ ఆల్సో వీ మిస్ హిమ్ ఎ లాట్ బికాస్ 99 జెస్సీ నంబర్ అశ్విన్ అన్నది. వీ కెనాట్ సీ అదర్ ప్లేయర్ ఇన్ దట్ జెస్సీ, బట్ అశ్విన్ అన్నని ఆ నంబర్లోనే చూస్తాము. ఆ నంబర్ మనకి ఎంత అటాచబుల్ అంత అటాచబుల్. అండ్ ఇంకా ఏంటంటే లైక్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చేసిన హైలైట్ మాత్రం చాలా బాగుంది. దీంట్లో ఎట్లయితే అశ్విన్ అన్న రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడో, అతను ఇంకా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుంటే లియోన్స్ అని బౌలర్ ఉన్నారనమాట ఆస్ట్రేలియాలో. ఆయన ఏం చేశాడంటే టీషర్ట్ మీద ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరిని సిగ్నేచర్స్ తీసుకొని హీ గిఫ్టెడ్ టు అశ్విన్ అన్న. వావ్, చాలా గ్రేట్. సీరియస్గా చెప్తున్నాను. గేమ్ వరకే ఉంచుకోవాలి మనము. గేమ్ని దీంట్లోకి తీసుకొస్తే మంచిది కాదు అని ప్రూవ్ చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా. గేమ్ వరకే చూశారు. నైస్. తర్వాత ట్రావెల్ సెట్ చూసాం కదా. ట్రావెల్ సెట్కి సిరాజ్ మియాకి జరిగిన ఇష్యూ గుర్తు ఉంటాడు. అయితే ట్రావెల్ సెట్కి ఈ టెస్ట్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అవార్డు ఇచ్చారు. ఆ అవార్డ్ని కూడా ట్రావెల్ సెట్ ఏం చేశాడంటే హీ గేవ్ టు అశ్విన్ అన్న దట్ ఇచ్చేసి యూ టేక్ ఇట్ అని చెప్పేసి ప్రజెంట్ చేశాడు ఆయనకి యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా. వీఆర్ హ్యాపీ దట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, బట్ ఇట్స్ ఫర్ ద మ్యాచ్ కాకుండా సపరేట్గా అనమాట. మ్యాచ్ ప్రకారం మనం విలన్సే, డోంట్ వరీ, విలన్సే. మ్యాచ్ బయటనే కాబట్టి అలా అనమాట. ఓకే, వీఆర్ హ్యాపీ దట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, సారీ, నాకు కూడా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. సారీ అశ్విన్ అన్న, వీఆర్ మిస్సింగ్ ఎ లాట్. ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్లో నువ్వు ఉండవని ఒక థాట్ వస్తుంది, మాకు అందరికీ ఏడుపు వస్తుంది. బికాస్ వీ కెన్ సీ దట్ ఇన్ ఎవ్రీ వన్ ప్లేయర్స్లో కళ్ళలో మీ గురించి కన్నీరే ఉంది, చాలా బాధపడుతున్నారు. బట్ నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ బికాజ్ ఐపీఎల్లో ఉన్నావుగా, సిఎస్కే టీం నుంచి నువ్వు ఆడుతున్నావు కాబట్టి వీఆర్ రెడీ టు సీ యూ ఇన్ ఐపీఎల్ సీజన్. మార్చ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. వీఆర్ రెడీ టు సీ యూ. మేము సాడ్ ఏంటంటే ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాం అని చెప్పేసి, బట్ నో ప్రాబ్లం, వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ ఇన్ ఐపీఎల్ సీజన్ అండ్ వీ విల్ వాచ్ యూ ఎ లాట్, వీ లవ్ యూ ఎ లాట్. అండ్ అందరి తరఫు నుంచి వీఆర్ మాకు బాధనే కానీ ఏం చేయలేము. బికాస్ ఎవ్రీ వన్ ప్లేయర్ది ఛాన్స్ వస్తుంది. మేబీ ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చినట్టుంది. ఇన్ ఫ్యూచర్ మేబీ రోహిత్, విరాట్ కోహ్లీ, సిరాజ్, జెస్సీబాయ్ ఎవరైనా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. మాకు అప్పుడు ఇలానే ఉంటుంది, బట్ ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ గోయింగ్ టు మిస్ ఎ బెస్ట్ స్పిన్ బౌలర్ అండ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. వీ లవ్ యూ లాట్ అన్నా. And thank you for giving this many memories to us. మీరు చాలా మెమరీస్ ఇచ్చేసారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రిటైర్మెంట్ అన్న.